ఇది నిజంగా ఒక అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్గా చాలా ఆనందదాయకమైనటువంటిది. ఏదైతే దుష్ట శక్తులు అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్కు రాజధానిని మార్చవచ్చు అనేటువంటి దుష్ట పన్నాగాలు ఉన్నాయో, మీ పన్నాగాలన్నిటికీ చెక్కు పెట్టడానికి ఇది మీకున్నటువంటి పవర్ కాదు. ఈ రాష్ట్ర శాసనసభకి శాసన అర్హత లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మార్చి 3, 2022 ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పులో చెప్పినప్పటికీ కూడా దానిని లెక్క చేయకుండా ఒక నియంత్రక మాదిరిగా వ్యవహరిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ 3 రాజధానులన్నీ మీరు ప్రకటించడం చూస్తూ ఉన్నాం. దీన్ని ప్రజలకు మీకు భంగపాటు జరిగింది. కేవలం ఈరోజు ఒక వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడానికి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఒక ప్రధాన పాత్ర వహించింది. 1631 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ ఉద్యమ కాలంలో మీరు పెట్టినటువంటి బాధలు, మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు, మీరు దూషించినటువంటి మాటలు, మహిళలను అసభ్యకరంగా మీరు మాట్లాడినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ జుగుప్సాకరమైనటువంటివిగా అనిపించి ఇటువంటి నీచులని, ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని, ఒక అనాలోచిత పరుల్ని అధికారంలో కొనసాగించకూడదు అనేటువంటి విధంతో భారతదేశంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగనటువంటి రీతిలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు ద్వారా మీకు అధికారం నుంచి మిమ్మల్ని బయటకు పారద్రోలడం జరిగింది. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు పొరపాటును గ్రహపాటును అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధానిని మార్చేటువంటి ఒక దుష్ట ఆలోచన చేస్తారు. కాబట్టి ఏదైతే మనకి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అవకాశం సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ఆఫ్ ఏపీ రీకాన్స్టిట్యూషన్ యాక్ట్ 2014లో స్పష్టంగా ఉంది. మొదటి 10 సంవత్సరాలు హైదరాబాదు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 సంవత్సరాల సమయం అయిపోయిన తర్వాత హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా ఉంటుంది. ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసుకున్న రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉంటుంది అని, అదేవిధంగా దాని యొక్క పరిధి ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెనేషన్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు దానిలో ఉన్నటువంటి అవకాశాన్ని 10 సంవత్సరాల కాలం 2024 జూన్ 2వ తారీఖుతో పూర్తయిన సందర్భంలో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఆ చట్ట సవరణ చేస్తే కనుక స్పష్టంగా సెంట్రల్ యాక్ట్లో స్పష్టంగా ఉంటుంది కాబట్టి పార్లమెంట్ చేసిన చట్టంలో అని దానికి చట్ట సవరణకు తీర్మానం చేయడానికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ శాసనసభలో ప్రత్యేకమైన తీర్మానం చేశారు. అదేంటంటే సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయాలని, అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్లో ఏపీ సిఆర్డిఏ యాక్ట్ ద్వారా ఏదైతే రాజధానిగా నోటిఫై చేసినటువంటి ప్రాంతం ఏరియా ఉందో దానిని అమరావతి రాజధాని ప్రాంతంగా గుర్తించాలని ఈ 2 సవరణలతో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంని కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంటులో చట్ట సవరణ బిల్లు పెట్టబోతుంది. ఈరోజు మొదటి దశ జరిగింది, మళ్ళీ దశ రేపు పార్లమెంట్లో జరుగుతుంది. ఈ కాలం అంతా కూడా మా అందరికీ కూడా ఆనందదాయకం, ఒక పండగ వాతావరణం. ఈ పండగాన్ని సంబరాలు అంబరాన్ని అంటే విధంగా రేపు పార్లమెంటులో ఈ యొక్క చట్ట సవరణ బిల్లు పాస్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా, కేవలం ఈ ప్రాంతమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, బిడ్డలందరికీ ఒక గర్వకారణమైనటువంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి అమరావతి రాజధానిని మనకి కళ్ళ ముందు సాక్షాత్కరించబడుతుంది. దీనిని ఏ దుష్ట శక్తులు, ఏ దుష్ట పన్నాగం ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు కూడా మార్చలేరు దీనిని అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు రేపు రాబోతూ ఉన్నాయి. పూర్తి చట్టబద్ధత దీనికి రాబోతుందనేది మీ ద్వారా తెలియజేసుకుంటూ, దీనికి సహకరించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరి ప్రీతమ నాయకులు, అమరావతి సృష్టికర్త, అమరావతికి మూలస్తంభం లాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, సత్యకుమార్ గారికి, మరీ ముఖ్యంగా సుజనా చౌదరి గారికి మీ అందరి తరపున అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. జై అమరావతి. ఈరోజు అసెంబ్లీ సమావేశానికి వైసీపీ డమ్మా కొట్టింది, ఏం చెప్తారు మీరు? ఇది నిజంగా అంటే వైసీపీకి ఒక వైఖరి లేదు రాజధాని మీద అనేది విషయం స్పష్టమవుతూ ఉంది. ఒకరోజు మీటింగ్లోనేమో మేము రాజధానికి కట్టుబడి ఉన్నాం, అమరావతి ఈ రాష్ట్రానికి రాజధాని కాదు అని ఎవరన్నారు అనేటువంటి విషయంలో ఒక విధంగా మాట్లాడతారు. మరొక రోజేమో అమరావతి మొత్తం రాజధానిగా ఎట్టుంటుంది, అది మునిగిపోయే ప్రాంతం అని ఇంకో రోజు అంటారు. ఇంకో రోజేమో అసలు అక్కడ ఏముండయని, చెరువులు ఉండయి, నీళ్లు ఉండయి, వాగులు ఉండయి, చేపలు పట్టుకోవాలని ఇంకొకళ్ళు అంటూ ఉంటారు. నిజంగా ఒక వైఖరి లేనటువంటి పార్టీ,
ప్రజల కోసం ఆలోచించే పార్టీ కాదు. దోచుకోవటానికి, దాచుకోవటానికి, ప్రజల్ని వంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలనుకుంటారు. ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి రాజధాని అంటే ఏందో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు నిజంగా వాళ్ళు వస్తే ప్రజలు కనీసం గెలిపించినటువంటి 11 శాసనసభ్యులకైనా వారి సొంత ఆలోచనతో పనిచేస్తూ ఉంటారు ప్రజల కోసం అనేటువంటి భావన వచ్చేది. ఈరోజు వాళ్ళు డుమ్మా కొట్టడం చూస్తూ ఉంటే పిరికి పందల్లాగా పారిపోతాం. మాకు చేతుల్లో అధికారం ఉంటేనే మేము మాట్లాడతాం, అధికారం లేనప్పుడు మేము అన్నీ కూడా గమనిస్తూ ఉండి మళ్ళీ నాశనం చేయడానికి ఏ విధంగా చేయాలనే పన్నాగాలు వేస్తాం. మీలాంటి చేసే పన్నాగాలకు చెక్కు పెట్టడానికే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చట్ట సవరణ చేయబడుతుందనేది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాజధాని మీద మీరు ఆడే నాటకాలకి ఫుల్ స్టాప్ పడబోతా ఉంది. దానికోసం కలవరపడతా ఉంది వైసీపీ అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రజారాజ్యానికి మేము వ్యతిరేకం కాదన్న పక్క సజ్జల రామకృష్ణ ప్రశ్న పడి చెప్పారు, దానికి ఏం చెప్తారు? అంటే మీ వైఖరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పే మాటలకి విలువ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎమ్మెల్యేలు 11 మంది ఈరోజు రాకుండా శాసనసభలో తీర్మానం చేయడానికి రాకపోవడం యొక్క నిదర్శనం. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అధికారం లేదు, మాటలు లేవు, వారి మాటలు నిలబెట్టుకోవడానికి లేదు. రోజుకొక మాట, పూటకొక మాట, కాలం గడిపే కొద్దికి చెప్పేటువంటి మాటలు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళని మామూలుగా మనకి ఇటువంటి మాటలు ఎవరు చెబుతూ ఉంటారంటే సంక్రాంతికి వచ్చే బుడబుక్కల వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ బుడబుక్కల వాళ్ళని కూడా అవమానించినట్టయిద్ది. వీళ్ళని వాళ్ళతో పోలిస్తే దయచేసి వాళ్ళతో కూడా పోల్చకూడదు. అంతకంటే కూడా వీళ్ళు చెప్పేటువంటి మోసపూరితమైనటువంటి మాటలని ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు చెప్పే దాంట్లో ప్రజా రాజధానికి ఏరియా అనుకోవచ్చు, ఎక్కువ కోరుకునే మెజార్టీ కోరుకునే అంతా అమరావతిని కోరుకుంటున్నారు. అసలు ప్రజా రాజధాని అనే దానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు వైసీపీ వాళ్ళు. అసలు ప్రజా రాజధాని ఎందుకు ఏర్పడింది? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఏర్పాటు చేయబడేటువంటి రాజధాని. కాబట్టి ఇది ప్రజా రాజధాని. వాళ్ళకి కావాల్సింది ప్రజా రాజధాని కాదు, వారి కోసం, వాళ్ళ బంధువుల కోసం, వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ అధికారం కోసం రాజధాని కావాలి. అదే వాళ్ళు కోరుకునేది. కాబట్టి ప్రజా రాజధానికి వ్యతిరేకించడం వారి యొక్క సహజ గుణం. కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు.